నేను డాక్టర్ లక్ష్మీకాంత్, సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్, స్టార్ హాస్పిటల్, బంజారా హిల్స్. చాలా మంది టేపులు ఎందుకు వస్తాయి, నా పొట్ట ఎందుకు ఉబ్బరంగా ఉంది, నేను ఏ విధంగా దాని నుంచి మనం కాపాడుకుని అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే టేపులు లేకపోతే ఉబ్బరంగా ఉండడానికి అనేక కారణాలు ఉంటాయి. అంటే మనం తీసుకున్న ఆహారం దగ్గర నుంచి చాలా వరకు, అంటే ఫిడ్జీ ఎక్కువ కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటాం. అదేవిధంగా మనం తీసుకున్న ఆహారాలు ఏవైనా అరగకుండా ఎక్కువసేపు స్టమక్లో ఉంటాయి, అవన్నీ ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఏదైనా అవ్వచ్చు, అదే క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకలీ లాంటి ఫ్రూట్స్ అవ్వచ్చు, కొన్ని వెజిటబుల్స్ అవ్వచ్చు. ఏ వెజిటబుల్స్ అయినా కానీ మన బాడీలో సరిగ్గా కుక్ చేయకుండా హాఫ్ బాయిల్డ్ ఉన్నప్పుడు ఎక్కువసేపు ఉంటాయి కాబట్టి ఆ బెల్చింగ్ కానీ బ్లోటింగ్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనం తీసుకున్న ఆహారం మన డైజెస్ట్ అవ్వలేదు అన్నప్పుడు, కొంతమందికి అది లాక్టోస్ ఇంటాలరెన్స్ అయి ఉండొచ్చు, కొంతమంది మనం తీసుకునే ఫుడ్ మనం పడకుండా ఉండటం వల్ల కూడా అవ్వచ్చు. ఈ కండిషన్స్లో కూడా ఎక్కువ గ్యాస్ వచ్చేస్తూ ఉంటుంది. అదే మనం అంటాం అనమాట కొన్నిసార్లు, అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే కొన్ని ఆహారాలు కొంతమందికి పడవు. అదేవిధంగా ఏంటంటే స్ట్రెస్, ఎక్కువ నిద్ర లేకపోవటం, అలా ఉన్నప్పుడు కూడా ఒకలాగా మన బాడీ బ్రెయిన్ అటాక్స్ డిస్టర్బ్ అవ్వటం వల్ల కూడా మనకి ఏంటంటే నాకు బాగలేదు, ఎక్కువ నాకు పొట్టంతా ఎక్కువ గ్యాషెస్గా ఉంది అని కంప్లైంట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మన తీసుకునే ఆహారం సరిగ్గా లేనప్పుడు క్రిములు అనేది స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటాం. అంటే మన చిన్న పేగుల్లో సాధారణ క్రిములు ఉండకూడదు, కానీ అనేక రీజన్స్ వల్ల స్మాల్ ఇంటెస్టైన్స్ లో కూడా గ్యాసెస్, అంటే క్రిములు పెరగటం వల్ల, ఆ ఆర్గనిజమ్స్ వల్ల మనకి ఏంటంటే ఎక్కువ గ్యాస్ గా ఉండటం, పొట్ట ఎప్పుడు ఉబ్బరంగా ఉంటాం, ఎప్పుడు తేపులు రావటం, అంటే అన్నెసరీగా, అంటే సడన్ కండిషన్స్ లో ఎక్కువ టేపులు తీసేయటం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏం కారణం లేకపోయినా గర్డ్ అంటాం, గ్యాస్ట్రోఇంటెస్టైన్ ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజీజ్. రిఫ్లెక్స్ అంటే ఏంటంటే మన స్టమక్ కి అన్నం తినే పేగు ద్వారం లూజ్ గా ఉన్నప్పుడు ఏంటంటే ఊరికే మన పొట్ట కొంచెం నిండిపోయినా కానీ ఆ గాలి బయటకు తీయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాల్వ్ అనేది చాలా కామ్ గా ఉంటుంది కాబట్టి, గర్డ్ లో మన గ్యాస్ట్రల్ జంక్షన్ అనేది లూజ్ గా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న రీజన్స్ కూడా మనం గ్యాస్ తీయటము, తేపుల్లాగా తీయటం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆ కండిషన్స్ లో ముఖ్యంగా మనం గర్డ్ కి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది అసిడిటీ విధానం కానీ, లేకపోతే ఒకవేళ హైటస్ హెర్నియా లాగా ఉంటే హైటస్ హెర్నియాని మనం కరెక్ట్ చేసుకోవటము. అలా అంటే ఎందుకు అంత, అంటే అంటే బాగా ర్యాంపెంట్గా మనకు తేపులు వస్తున్నాయని చూసుకొని ఆ వ్యాధిని మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే ఆహారం తీసుకోవటం వల్ల వస్తున్నప్పుడు ఆహారాన్ని మనం ఫుడ్ మ్యాప్ చేసుకొని ఏ ఆహారం తింటే నాకు ఎక్కువగా ఇరిటేటింగ్గా ఉంది, ఆహారం నేను ఏమైనా మార్చుకోవడానికి ఆస్కారం ఉంటుందని చూడాలి. కొంతమంది ఏంటంటే తెలుసో తెలియకో మనం యాసిడిటీ అంతా కూడా బయటకు తీసేస్తే చాలా కంఫర్టబుల్గా ఉందని ఇండ్యూస్డ్ వామిట్ చేస్తూ ఉంటారు, చేయి పెట్టుకొని వామిట్ చేయటం, బ్రెస్ట్ పెట్టి చేయటం. అలాంటప్పుడు ఏంటంటే మన యాసిడ్ అంతా కూడా పొట్టలో ఉన్నటువంటి యాసిడ్ స్టమక్లోంచి ఈసోఫేగస్కి వచ్చి అంతా కాల్చేయటం వల్ల అదంతా మంట రావటము, ఊరుక ఒక హ్యాబిట్ లాగా అయిపోతుంది. అందుకని బెల్చింగ్ ఒక్కొక్కసారి హ్యాబిట్ లాగా కూడా, మీరు అది హ్యాబిట్ అయితే హ్యాబిట్ మీరు ఆపుకోండి అని కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా మన పొట్టలు ఎక్కువగా గ్యాసెస్గా ఉన్న, తేపులు ఎక్కువగా తీస్తున్నా మనం చూడాల్సింది ఎందుకు గ్యాస్ ఎక్కువగా అవుతుంది. మన కార్బోనేటెడ్ వాటర్ కానీ, గ్యాసెస్ డ్రింక్స్ ఎక్కువగా, షుగరేటెడ్ డ్రింక్స్ ఎక్కువ తీసుకుని తగ్గించటము, తీసుకున్న ఆహారం ఎక్కువ స్టమక్లో ఉండటం. అంటే ఏంటంటే అది ఏదైనా పిండి వస్తువులు అవ్వచ్చు, లేకపోతే ఏ ఆహారం అయినా మీకు పడని వస్తువులు అవ్వచ్చు, హై స్వీట్స్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు బయట చేసినటువంటి కొన్ని ఏంటంటే ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ యాడ్ చేస్తారు, అలాంటి ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ యాడ్ చేసినప్పుడు వచ్చిన బ్లోటింగ్ అవ్వచ్చు. అవన్నీ కూడా ఏంటంటే పొట్ట ఉబ్బరంగా ఏమి మనం తినలేటువంటి డిస్కంఫర్ట్ అనిపిస్తూ ఉంటుంది. అందుకని అలాంటి ఫుడ్ని మనం అవాయిడ్ చేయటము, లేకపోతే అలాంటి తెలియక మనం తీసుకున్నప్పుడు కొంచెం రెస్ట్ ఇవ్వటం కూడా చాలా అవసరం. అదేవిధంగా మన స్టమక్లో మనం తీసుకునే ఆహారంలో ఎప్పుడైతే అన్హెల్తీ కానీ అంటే అన్వాంటెడ్ బ్యాక్టీరియా మనం అయితే గ్రో చేస్తామో, అలాంటి అంటే మంచి బ్యాక్టీరియా అవి అంతా కూడా మెల్లగా దాన్ని డిస్ప్లేస్ చేసి ఈ అన్వాంటెడ్ బ్యాక్టీరియా ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఆ బ్యాక్టీరియాని మనము అదుపులో పెట్టుకోవడం కోసం మనం అనేకమైన ప్రోబయాటిక్స్ అవన్నీ కూడా తీసుకోవడం చాలా చాలా అవసరం. అందుకని మనం బ్లోటింగ్ మనకు రాకూడదు అని అనుకున్నప్పుడు ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే, మనం తీసుకున్న ఆహారం టైమ్లీ ఫుడ్ తీసుకోవటము, టైమ్లీ నిద్రపోవటము. ఆ టైమ్లీ ఫుడ్ తీసుకున్నప్పుడు మన బాడీ డైజెస్ట్ అయ్యేటువంటి ఫుడ్ తీసుకోవటం. అంటే ఇప్పుడు మన బాడీకి పడిన ఫుడ్ తీసుకున్నామంటే అది ఎక్కువ సేపు స్టమక్ లో ఉండిపోతుంది, మన గ్యాస్ వచ్చేస్తుంది. అందుకని మన గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ టైం యావరేజ్ గా 4 to 5 hours ఉంటుంది. కాబట్టి 5 hours తీసుకోవటం, లిమిటెడ్ గా తీసుకోవటం. మన లిమిట్ కన్నా ఎక్కువ మించి తీసుకోకూడదు. ముఖ్యంగా
గ్యాస్ట్రైటిస్ జంక్షన్ ల్యాక్స్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే మీరు తీసుకున్న డైట్ అన్నది ఫుడ్ అనేది ఎక్కువగా నిండిపోతే తేపులు రావటం, ఆ పొట్టలో ఉన్న ఫుడ్ కానీ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి మీరు తీసుకునే మ్యాక్సిమం లిమిట్ కన్నా ఒక 30-40% తక్కువ తీసుకుంటే మీకు బెటర్గా ఉంటుంది. ముఖ్యంగా నైట్ టైంలో మీరు ఆహారం తీసుకొని పనుకోవటం అనేది చాలా లేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే తేపులు కానీ తీసుకున్న ఆహారం నోట్లోకి వచ్చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన చిన్న పేగులో అనేకమైన క్రిములు చేరుతున్నాయి అంటే మనం తీసుకునే డైట్ హ్యాబిట్స్ బాగాలేవను, లేకపోతే ఎక్కువగా మనం ఫుడ్ బయట తీసుకుంటున్నామని దీనివల్ల కూడా వస్తాయి. కాబట్టి దాని హ్యాబిట్ని మనం బ్రేక్ చేయడం కూడా చాలా చాలా అవసరం. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే కాన్స్టిపేషన్ కూడా మంచిది కాదు. కాన్స్టిపేషన్ వల్ల అనేకమైన క్రిములు లేకుండా మన మోషన్లో ఉండే క్రిములు మల్టిప్లై అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ బ్లోట్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఆ కాన్స్టిపేషన్ నివారించే అన్ని అలవాట్లని, అది మనం సరైన ఫుడ్ తీసుకోవటం, ఫైబర్ తీసుకోవటం, వాటర్ కంటెంట్ సరిగ్గా తీసుకోవటం, ఇవన్నీ కూడా మన లైఫ్లో యాడ్ చేయడం చాలా చాలా అవసరం. అందుకని పొట్ట ఉబ్బరం అనేది చాలా అనేకమైన కారణాల వల్ల వస్తూ ఉంటుంది. అది మన హ్యాబిట్స్ వల్ల ఏంటంటే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు, స్మోక్ చేసేవాళ్ళు, వీళ్ళకి కూడా ఏంటంటే ఈ బ్లోటింగ్ అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి ఆ హ్యాబిట్ని కూడా మీరు అవాయిడ్ చేసుకోవాలి. అంటే ఇవన్నీ హెల్తీ హ్యాబిట్స్ కాదు. కాబట్టి ఇవి ఎప్పుడైతే మనం అవాయిడ్ చేస్తామో ఆటోమేటిక్గా మన స్టమక్లో అయ్యేటటువంటి హార్మ్ తగ్గిపోతుంది. కాబట్టి ఆటోమేటిక్ మన డైజెషన్ పెరుగుతుంది. మన ప్యాన్క్రియాటిక్ ఎంజైమ్స్, గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్, లివర్ ఎంజైమ్స్ అన్ని కూడా సరైన మోతాదులో మన బాడీకి వచ్చినప్పుడే అరుగుదల అనేది సరిగ్గా జరుగుతుంది. ఈ అరుగుదల సరిగ్గా జరగనప్పుడు అది ఏ రీజన్ వల్ల అయినా కానీ, అంటే మనం తీసుకునే డైట్ బాగలేకపోయినా, మనం లివర్ టాక్సిటీ క్రియేట్ చేసి ఆల్కహాల్ తీసుకున్నా, మన ప్యాన్క్రియాట్ డ్యామేజ్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది, ఆల్కహాల్ తీసుకుని ప్యాన్క్రియాటిస్ వచ్చేసి లివర్ ఎంజైమ్ తగ్గటం అయినా కానీ అన్ని కండిషన్స్లో కూడా బ్లోటింగ్ అవన్నీ ఎక్కువైపోతుంటాయి. అందుకని ఎప్పుడైనా కానీ ఈ బ్లోటింగ్ అని అనగానే మన లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవటము, మనం తీసుకునే డైట్లో ఎటువంటి డైట్ మనకు సూట్ అవుతుందని చూసుకోవటము, అంటే బయట తీసుకునేటప్పుడు ఆ ఫుడ్లు మనకి ఏమైనా బ్లోటింగ్ బెల్చింగ్ ఎక్కువగా కాస్ట్ చేస్తే అది అవాయిడ్ చేయటం, ఇవన్నీ జాగ్రత్త తీసుకోవటం వల్ల చాలా వరకు ఈ బెల్చింగ్ని, ఈ బ్లోటింగ్ని మనల్ని అవాయిడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మన లైఫ్ స్టైల్ డిసార్డర్స్. మనము మేజర్గా హెల్త్ ఇష్యూస్ అని చూసుకునే లోపల మన లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకొని, మన బిహేవియర్ ఏ డైట్ తీసుకున్నామని మాడిఫై చేసుకుంటే చాలా వరకు ఇటువంటి కండిషన్స్ దగ్గర నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.